వాడెవడో అన్నాడు పని చేయాలంటే సామాన్లు బాగుండాలంటని. కానీ వాడికి తెలీదు పని అయ్యాకే సామాన్లు షెడ్డుకెళ్ళాయని. నా భర్త తాగి ఉన్నప్పుడు నా మొహం చూసి అన్నాడు, నీ ఎక్స్ప్రెషన్ కి ఆస్కార్ ఇవ్వాలి. దర్జాగా బ్రతుకుతున్న మగాడు పిల్లిలా ఎప్పుడు మారుతాడు అంటే అతని పెళ్లి రోజుతో. మగాడు ఆవేశం 5 నిమిషాలు, పెళ్ళాం ఆవేశం 5 రోజులు. ఇది అందరికీ తెలిసిందే. పెళ్ళాలు ఊరు వెళ్తామంటే మగాళ్ళకి చాలా ఆనందం వచ్చేస్తుంది కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మగాడు భార్యని ఇంప్రెస్ చేయాలని గిఫ్ట్ ఇస్తాడు, కానీ చివరికి ఇది ఆఫర్ లో కొన్నావా అనే డౌట్ తప్పదు. ఈ రోజుల్లో మగాడి చేతిలో రూపాయి లేకపోతే చివరికి పెళ్ళాం దగ్గర కూడా మర్యాద దక్కదు. నిజమో కాదో కామెంట్స్ లో చెప్పండి. మగాడు బయట ఎంత సింహం అయినా భార్య ముందర పిల్లికూనే అవుతాడు. మగాడి తప్పు చిన్నదైనా భార్య దాన్ని పెంచి మహాభారతంగా మార్చేస్తుంది. మొన్నొకడు నీతో స్వర్గానికైనా వస్తా అన్నాడు, ఇప్పుడు నాతో షాపింగ్ రావడానికే భయపడుతున్నాడు. అరే నీ అబ్బా, ఇంట్లో మొగుడు ఫోన్ ఎక్కువ వాడితే ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అంటారు. అదే ఫోన్ ఆవిడ వాడితే కథలు చెప్తుంది అంటారు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. మగాడు ఎమోషనల్ అయితేనా డ్రామా అంటుంది, అదే పెళ్ళం ఎమోషనల్ అయితేనా ప్రేమ అంటుంది. మగాడు లేటుగా వస్తే ఏం పనుల్లో తిరుగుతున్నావు అని అడుగుతుంది, పెళ్ళం లేటుగా వస్తే మాత్రం ట్రాఫిక్ లో ఇరుక్కున్నా అంటుంది. నిజంగా అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలు మెచ్చుకోవాలబ్బా, ఎందుకంటే ఎదవవుతారని తెలిసి కూడా ఎదవవుతారు. ఈ కార్పొరేటర్ల దగ్గర పని చేయకూడదబ్బా, పని అయ్యే వరకు వాడుకుంటారు, పని అయ్యాక వదిలేస్తారు. ప్రేమలో ఉంటే అది స్వర్గంలా ఉంటుంది, ఆ ప్రేమ వివాహంగా మారితే అప్పుడు అర్థమవుతుంది. ఈ డైలాగ్ ఉన్న మూవీ నేమ్ గెస్ చేయండి. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే మ్యాటర్. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు ఇన్స్టాలో టాలెంట్ చూపిస్తున్నారు. ఏదేమైనా అబ్బాయిలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక నా వెనక నుంచి వచ్చి నా బ్యాక్ సీట్ మీద కొట్టాడు. నా ఫేస్ చూసి సారీ మేడం మా ఆవిడ అనుకున్నా అన్నాడు. నాకు పెళ్ళైన కొత్తలో టీ చేద్దామని మిల్క్ ప్యాకెట్ ని ప్రెస్ చేస్తూ నోట్తో చింపాను. పాలు మొత్తం నా ముఖంపై పడితే మా ఆయన కింద పడి దొర్లి మరి నవ్వాడు. భార్యలు వేరే కాపురం పెట్టాలనుకుంటే వాళ్ళ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఏవండి ఈ కర్రీ నేను చేస్తే బాగుందా లేదా మీ అమ్మగారు చేస్తే బాగుందా అని ఇలా అడుగుతారు. లోపలేం లేదు డొల్లా. ముక్కుపై పెట్టి కోపం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? నడిసేవాటం
నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే